అలాగే నా పేరు మీద వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ వన్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. మేబీ రీసెంట్ టైమ్స్లో ఈ ట్రైన్ యాక్సిడెంట్ల గురించి అంటే ట్రైన్స్ రిలేటెడ్ ఇన్సిడెంట్ల గురించి కంటిన్యూస్గా విని 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 ఇది ఏదో పాత న్యూస్ అనుకుంటారేమో, కానీ కాదు, ఇది కొత్త న్యూసే. ఇది ఇవాళే జరిగింది. అదేనంటే వైజాగ్ రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. అంటే పెద్ద యాక్సిడెంట్లా కాదు, ఒకటిదాన్ని ఒకటి గుద్దుకోవడం అలాంటివి అయితే కాదు, కానీ ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ట్రైన్లోని బోగీలు 3 అయితే కాలిపోయాయి మంటల్లో. అండ్ వాటిని అయితే ప్రస్తుతానికి అదుపు చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి అయితే రాలేదు, బట్ ఫర్దర్గా అదుపులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో అసలు ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అనేది కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బేసిక్గా కోర్బా నుంచి తిరుమల వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది కదా, సో అది వైజాగ్ అయితే ఈరోజు మార్నింగ్ అయితే వచ్చింది, సండే మార్నింగ్. సో వచ్చిన కొద్దిసేపటి తర్వాత బేసిక్గా వైజాగ్ ఏంటంటే జంక్షన్ కదా, సో ఇంజన్ మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే వైజాగ్కి ఒకవైపు వచ్చి మళ్ళీ అటువైపే వెళ్ళాల్సి ఉంటుంది, వేరే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో అందువల్ల ఏంటంటే అక్కడ ఆపి తర్వాత ఫ్రంట్ ఉన్న ఇంజన్ తీసేసి మళ్ళీ ఇంకొక వైపు నుంచి ఇంకొక ఇంజన్ తగిలించి సో ఇవన్నీ కూడా చేయడానికి మినిమం ఒక 20 మినిట్స్ తీసుకుంటారు. సో అందుకనే ఏ ట్రైన్కైనా సరే 20 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది వైజాగ్లో. సో అలాగా ఆ ట్రైన్ ఆగి ఉంది వైజాగ్ స్టేషన్లో. సో అలా ఆగి ఉన్న టైంలో B7 కోచ్ నుంచి ఫస్ట్ మంటలు అయితే వచ్చాయి. సో అది ఒక ఏసీ కోచ్. సో మంటలు వచ్చిన తర్వాత ఇమీడియట్గా అందులో ఉన్న పీపుల్ అందరూ కూడా ట్రైన్ ఒక మెయిన్ స్టేషన్లోనే ఆగిపోయి ఉంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ లగేజ్లతో పట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు లగేజ్లు, లేదంటే ఉట్టిగా పరిగెట్టుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉట్టిగాని వెంటనే అక్కడ నుంచి అయితే దిగిపోయి కిందకు వచ్చేసారు, ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసారు. సో ట్రైన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి మంటలు వస్తే మేబీ బయటకు రాలేరేమో, కానీ ఒక మెయిన్ స్టేషన్లో ఆగేసి ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ లగేజ్లు కూడా తీసుకొని కింద దిగిపోయారు. అయితే B7లో ఈ మంటలు అంటుకున్న తర్వాత అది ఆగదు కదా. సో బేసిక్గా ఇప్పుడు ఏసీలో ఏంటంటే మనకి ఏదైనా షార్ట్ సర్క్యూట్ లాంటిది ఏదైనా అయినట్టయితే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, జనరల్ కోచ్లు స్లీపర్ కోచ్లతో కంపేర్ చేసుకుంటే. సో అందువల్ల ఈ B7 నుంచి అది B6కి M1 కూడా స్ప్రెడ్ అయిపోయింది ఆ మంటలు అనేవి. సో అలాగా 3 కోచ్లు కూడా మంటల్లో చిక్కుకొని పూర్తి స్థాయిలో తగలబడిపోయాయి. సో దీనివల్ల ఏంటంటే మరీ హ్యూజ్ డిస్టర్బెన్స్ అయితే కాదు, బట్ ఒక 2 ట్రాక్లు అయితే మాత్రం ఇప్పుడు అవైలబుల్ ఉండవు, ఆ ట్రాక్ దాని పక్క ట్రాక్ కూడా. సో దానివల్ల కొన్ని ట్రైన్స్ అయితే డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎస్పెషల్ ఇప్పుడు వైజాగ్ ఏంటంటే ఇప్పుడు 8 ప్లాట్ఫామ్సే ఉన్నాయి. అండ్ బేసిక్గా 10 ప్లాట్ఫామ్స్ చేయడానికి ఏవో ఎక్స్టెన్షన్ వర్క్స్ చేస్తానన్నారు ఆ మధ్య, బట్ వాటిని మళ్ళీ కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆపేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకో. మరి ఇంకా వాటి సంగతి ఏంటనేది తెలియదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాంట్లో 2 అయితే ఇప్పుడు ఆగిపోతాయి. ఇప్పుడు ఎందుకంటే ఇది నడపలేరు, దీని పక్కన ఉన్న ట్రాక్ అని కూడా నడపలేరు, ఎందుకంటే మంటలు పొగలు దానికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో 6 ట్రాక్సే ఉంటాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ట్రైన్స్ డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అది సిచ్యువేషన్. అయితే రీజన్ ఏంటనేది ప్రస్తుతానికి అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. అంటే ఎవరైనా ఏమైనా మంటలు చెలరేగే కైండ్ ఆఫ్ వస్తువులు ఏమైనా తీసుకొని వచ్చారా, లేదంటే ఎవరైనా ఏదైనా సిగరెట్ లాంటిది వెలిగించారా, ఏదైనా జరిగిందా, మనుషులు ఏదైనా క్రియేట్ చేశారా, లేదంటే న్యాచురల్గా అక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల, లేదంటే జనరల్గా ఏదైనా కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం వల్ల, పవర్ ఫ్లక్చుయేషన్స్ ఇలాంటివన్నీ రావడం వల్ల ఏమైనా అయ్యిందా, ఇదైతే ప్రస్తుతానికి అయితే క్లారిటీ అయితే లేదు. బట్ డెఫినెట్గా రైల్వే గురించి అయితే మనం ఒకటి మాట్లాడుకోవాలబ్బా. రీసెంట్ టైమ్స్లో డెఫినెట్గా రైల్వేకి సంబంధించి ఎన్ని విషయాలు వింటున్నాం మనం, ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం మనం. అసలు ఎంతెందుకు మొన్న కూడా ఒక పెద్ద యాక్సిడెంట్ మిస్ అయింది, ఒక వందే భారత్ ట్రైనును ఒక పెద్ద ఎక్స్ప్రెస్ ట్రైన్, రెండు కూడా ఒకటే పట్టాల మీద ఎదురెదురుగా వచ్చాయి. డ్రైవర్లు చూసుకున్నారు కాబట్టి డ్రైవర్లు ఆపేశారు, డ్రైవర్లే ఆపేయడం జరిగింది లాస్ట్ మినిట్లో చూసుకొని. దగ్గరగా అంటే కనీసం ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉండగా ఆపేశారు. బట్ విజిబిలిటీ ఉంది కాబట్టి, డే టైం కాబట్టి చూసుకున్నారు కాబట్టి డ్రైవర్లు ఇద్దరు. వాళ్ళు చూసుకోకపోయి ఉంటే, విజిబిలిటీ లేకుండా నైట్ టైం అయినట్టయితే, నైట్ టైం విజిబిలిటీ ఎంత ఉంటుంది మనకు తెలిసిందేగా, చాలా తక్కువ ఉంటుందిగా. ఒకవేళ మనకి అది ఆ ట్రైన్ లైట్ కూడా కనబడుతున్నా కూడా అది పక్క ట్రాక్ మీద అనుకుంటాం, సేమ్ ట్రాక్ అని ఎవడనుకుంటాడు. సో ఇవన్నీ ఉంటాయి కదా ఆబ్వియస్లీ. సో అసలు ఏం చేస్తుంది అసలు ఇండియన్ గవర్నమెంట్, నాకు అర్థం కావట్లే. డెఫినెట్గా చెప్తున్నా, వాళ్ళు ట్యాక్స్లు వేయడం మీద పెట్టిన శ్రద్ధ
అండ్ పోనీ సరే ట్యాక్సులు కూడా దీనికి సంబంధం లేని విషయం కాబట్టి దాన్ని పక్కన పెడదాం. రైల్వేస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. రైల్వేస్ని యూనో డెవలప్ చేస్తున్నారు, నేను కాదనట్లే. ఇప్పుడు వందే భారత్, వందే మెట్రో ఇవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ రీసెంట్గానే ఇప్పుడు చెన్నైలో అదేనది కాట్పాడి నుంచి చెన్నై వరకు వందే మెట్రో ట్రైన్ కూడా ట్రయల్ రన్స్ అయ్యాయి. అది కూడా బాగానే ఉంది, నడుస్తుంది. కాకపోతే అది ఎంఎంటీఎస్ఎల్ టైపే, బట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. సో అది సిచ్యువేషన్. బట్ నేను ఏమంటున్నానంటే ఇట్లాంటివి బాగానే చేస్తున్నారు. కొంచెం హై లెవెల్ ట్రైన్స్ తీసుకొస్తున్నారు, తర్వాత బుల్లెట్ ట్రైన్ కూడా తీసుకొని వస్తున్నారు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వరకు అనుకుంటా. సో తెస్తున్నారు, ఓకే బాగానే ఉంది. మంచి బిజియెస్ట్ రూట్ కాబట్టి ఆబ్వియస్లీ డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది, అందులో నో డౌట్. అండ్ ఓకే, తర్వాత వేరే సైడ్ కూడా మెల్లిమెల్లిగా తీసుకొని వస్తారు, నేను కాదన్ను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ హై క్లాస్ ట్రైన్స్ మీద పెట్టే శ్రద్ధలో సగం కవచ్ సిస్టమ్ మీద పెట్టుంటే బాగుండేది. యాక్చువల్గా ఆ బుల్లెట్ ట్రైన్ని కట్టడానికి 1,08,000 కోట్లు ఖర్చు అవుతుంది. నిజం, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 1,08,000 కోట్లు ఖర్చు అవుతుంది ఆ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ మధ్యలో బుల్లెట్ ట్రైన్ కట్టడం కోసం. అంటే ఆ ట్రాక్లు ఏర్పాటు చేయడం, ట్రైన్లు ఏర్పాటు చేయడం, ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా క్రియేట్ చేయడం, వీటన్నిటికీ కూడా అంత అమౌంట్ ఖర్చు అవుతుంది. భారతదేశం మొత్తంగా ఉన్న అన్ని ట్రాక్స్లోని కూడా కవచ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి 54,000 కోట్లే ఖర్చు అవుతుంది. అందులో సగం అమౌంట్తో చేసే కవచ్ సిస్టమ్ని ఇండియాలో ఉన్న ట్రైన్స్లో ఇప్పటికీ కూడా జస్ట్ 3 to 4% ఆఫ్ ట్రైన్స్కి మాత్రమే కవచ్ సిస్టమ్ ఉంది. 96 to 97% ఆఫ్ ట్రైన్స్ కవచ్ సిస్టమ్ లేదు. వాటిని ఏర్పాటు చేయొచ్చు కదా, ప్రమాదాలు జరగకుండా ఆపొచ్చు కదా. అది మానేసి దీని మీద ఎందుకు ఇంత ఎఫెక్ట్? నేను కాదన్ను, ఇండియా డెవలప్ అవ్వాలి, బుల్లెట్ ట్రైన్ కూడా ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మనం చైనా ఏ లెవెల్లో డెవలప్ అయింది, చైనా లెవెల్లో మనం డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఇవి కూడా కావాలి. బట్ ఇనీషియల్గా అసలు ఫస్ట్ మనం వీటి మీద ఫోకస్ చేసుకొని బేసిక్ థింగ్స్ మీద, ఆ తర్వాత దాని దగ్గరికి వెళ్ళాలి. అది మానేసి మనం డైరెక్ట్గా బుల్లెట్ ట్రైన్ వేసేద్దాం, ఇక్కడ ఎన్ని యాక్సిడెంట్లు అయినా పట్టించుకోమంటే ఎట్లా అవుతుంది? సో ఇది అసలు కరెక్ట్ సిస్టమ్ కాదు, కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళట్లేదు. ఇండియాకి డెఫినెట్గా సీరియస్లీ చెప్తున్నా, ఈ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అబ్బా. కాంగ్రెస్తో పోల్చుకుంటే ఇది లిటరల్లీ 20-30 రెట్లు బెస్ట్ గవర్నమెంట్ ఇది. కానీ ఈ గవర్నమెంట్ చేస్తున్న 2 తప్పులు ఏంటంటే, ఇప్పుడు మనకి ఏది కావాలో అది మానేసి అవసరం లేని దాని మీద ఇమీడియట్గా అవసరం లేని దాని మీద ఇమీడియట్గా ఫోకస్ చేస్తున్నారు. ఇమీడియట్గా అవసరమైన దాని మీద సర్లే తర్వాత ఎప్పుడో చూసుకుందాంలే అన్నట్టు ఆలోచిస్తున్నారు. సో ఇది బేసిక్గా చాలా పెద్ద మిస్టేక్ అది. అండ్ రెండోది ఆ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్. నెక్స్ట్ ఒకవేళ 5 years తర్వాత ఎలక్షన్స్లో బీజేపీ ఓడిపోతే మేజర్ రీజన్ ఎవరంటే నిర్మలా సీతారామన్. అంతే, ఆవిడ వల్లే ఓడిపోద్ది ఖచ్చితంగా బీజేపీ. ఇంకా అంతమించి ఇంకేం లేదు వాళ్ళకి. సో సింపుల్ రీజన్. సో నేను ఏమన్నానంటే, సరే ఆవిడ సంగతి పక్కనట్టండి, ఇప్పుడు రైల్వేస్ కోసం టాపిక్ కాబట్టి అదే మాట్లాడతాం. బట్ డెఫినెట్గా ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం చేస్తున్న ప్రాసెస్ కరెక్ట్ కాదు. ఆ బుల్లెట్ ట్రైన్ల మీద, ఈ వందే భారత్, వందే మెట్రోలు వీటి మీద పెడుతున్న శ్రద్ధలో సగం కవచ్ మీద పెడితే ఈ బాటికి ఈ ప్రమాదాలు ఏవి జరిగేవి కాదు. ట్రైన్ యాక్సిడెంట్లు అవన్నీ జరగడం, ఫైర్ యాక్సిడెంట్ అంటారా ఇంకా అది కామన్. నేను వైజాగ్ ఇన్సిడెంట్ అందుకే కలపట్లేదు నేను. బట్ రీసెంట్ టైమ్స్లో వరుసగా వింటున్నాం మనం, ఆ ట్రైన్ పట్టాలు తప్పింది, ఈ ట్రైన్లు గుద్దుకున్నాయి, ఇవే వింటున్నాం మనం కంటిన్యూస్గా. సో అది కరెక్ట్ కాదు కదా. సో నాకైతే నచ్చట్లేదు రైల్వేస్ విషయంలో ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ అయితే నాకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మరి మీరేమంటారు, మీ ఒపీనియన్ తెలియజేయండి. సో ఇది గైస్ ఇన్సిడెంట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.